రేషన్ షాపుల నుండి 18 రకాల నిత్యావసర సరుకులను రేషన్ బియ్యంతో పాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే రేషన్ బియ్యంతో పాటు నిత్య వంటకు వాడే సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, జిల్లా అధ్యక్షురాలు పార్వతి, ఇతర మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందర రేషన్ షాపుల నుంచి ఇవాళ కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇవాళ మన అనంతపురం జిల్లా చాలా పేదరికంలో మగ్గుతోంది. కావున ఏదైతే మీరు రేషన్ ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారో అలాగే నిత్యావసరాల సరుకు 18 నిత్యావసరాల సరుకులు ఉచితంగా పప్పు, ఉప్పు, దాని నుంచి నూనె, అన్ని వస్తువులు కూడా రేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ముందర మేము ఇవాళ సరుకులన్నీ పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దాని భాగంలోనే ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లా అనంతపురం జిల్లా కరువు మండలాలుగా ప్రకటించబడింది. ఎంతో మంది పేదవారు ఇవాళ ఈ పెంచిన ధరలకు కొనలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున రేషన్ ద్వారా నువ్వు ఏదైతే ఉచితంగా పేదవారిని గుర్తించి రేషన్ బియ్యము, చక్కెర ఉచితంగా ఇస్తున్నావో అదే భాగంలోనే నిత్యావసరాల సరుకులు 18 రకాల నిత్యావసరాల సరుకులు నిత్యము మహిళలు ఇంట్లో వంట వండుకునేకు వాడుతున్నారు. ఆ నిత్యావసరాల సరుకులన్నీ కూడా రేషన్ ద్వారా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కలెక్టర్ గారిని ఇవాళ అడుగుతున్నాం. అయ్యా, మీరు ఏదైతే పథకాలు పేదవారికి పెట్టినారో ఆ పథకము నిజంగా గొప్ప విషయమే. దాంతోపాటు మీరు రాష్ట్రము వాళ్ళ చాలా మీరు పెంచిన ధరలు ఏదైతే పప్పు, ఉప్పు, ధాన్యాలు ఉన్నాయో ఆ ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ ధరలు కొనాలంటే ఇవాళ పేదవారికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల సరుకులు చాలా పెంచడం జరిగింది. ఇవాళ దానికి మేము అడుగుతున్నాం, మీరైతే రేషన్ ద్వారా ఏవైతే బియ్యం ఇస్తున్నారో వాటితో పాటు ఈ 18 రకాల నిత్యావసరాల సరుకులను కూడా రేషన్ ద్వారా ఇవ్వాలి. లేని పక్షంలో మేము మహిళా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున పేదవారికి న్యాయం జరిగేంత వరకు పోరాడి వాళ్ళకన్నీ రేషన్ ద్వారా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అనంతపురం జిల్లా NFIW ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ కాడ నిత్యావసర సరుకులు రేషన్ ద్వారా అంటే స్టోర్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయబడుతోంది. నిత్యావసర సరుకులు బియ్యం ఒకటే ఇస్తున్నారు, చక్కెరకి డబ్బులు తీసుకుంటున్నారు, గోధుమపిండి ఇస్తున్నారా కానీ ఎట్లుందంటే ఆ గోధుమపిండి తినేక రాకున్న పరిస్థితుల్లో గోధుమపిండి అది కూడా డబ్బులు పెట్టే కొనాల. కానీ నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి హామీలో పలికినారు కానీ ఇంతవరకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదు. అదే కాకుండా మేనిఫెస్టివల్లో చెప్పినటువంటి ఇప్పుడు బస్సు కూడా ఆధార్ కార్డు లింకు అన్నారు. ఆధార్ కార్డు లింకు మాకొద్దు,
రేషన్ కార్డు లింకు కావాలా. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ అంటే ప్రతి ఉద్యోగస్తులు 60-70 వేలు సంపాదించే ఉద్యోగస్తులు కూడా బస్సులోనే పోతా ఉన్నారు. ఎందుకంటే ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తే అది మాకు అవసరం లేదు, ఉచిత బస్సే అవసరం లేదు అనుకుంటే ఇచ్చినారు, అది సంతోషమే. కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ కూలీ నాలి చేసే వాళ్ళు కానీ ఎక్కడ బస్సు ఎక్కడం లేదు, ఉద్యోగస్తులు తప్ప. దానికి పెట్టే ఖర్చు దానికి ఏది నిత్యావసర సరుకులు ఇస్తే ఎన్నో కుటుంబాలు నిన్ను అనుకొని బతుకుతారు. ఎందుకంటే ఎక్కడ పనులు లేవు, కష్టపడుతున్నారు, కూలీ లేదు. ఈ ఎండలు చూస్తే ఇంత విపరీతంగా ఉన్నాయి. ఏ రకంగా కూడా పేదలకి మీరు ఇచ్చేటివి అందుబాటులోకి రావట్లేదు. దయచేసి నిత్యావసర సరుకులు రేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కోరుకుంటున్నాం.